దేవునికి మనం మొదటి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు తప్పకుండా అద్భుతంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. చూడండి, ఈ ఉదయకాలంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనాన్ని చదివాం. ఒక్కసారి చదవండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పరిపూర్ణత. ఈ కాల ప్రవక్త మనకు 1200 అంశాలు బోధించి ఉన్నారు. ఈ 1200 అంశాలలో పరిపూర్ణత అనే అంశాన్ని 2 సార్లు బోధించాడు. ఆమేన్. ఆమేన్. చూడండి, ఇక్కడ మనము ఈరోజు ఇందులో నుంచి కొన్ని లోతైన విషయాలు ధ్యానించుకోబోతున్నాం. మొదటిసారిగా 56వ సంవత్సరంలో బోధించి ఉన్నారు. ఇప్పుడు 57వ సంవత్సరం 1957 4వ నెలలో, అంటే ఏప్రిల్ నెలలో 19వ తారీఖున ది పర్ఫెక్షన్ అంటే పరిపూర్ణత అనే అంశాన్ని బోధించి ఉన్నారు. అందులో నుంచి మనము చాలా లోతైన విషయాలు మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఇక్కడ ప్రాముఖ్యముగా ఇది వింతైనటువంటి ఒక విషయంగా ఉంటుంది. పరిపూర్ణత, ఇది చాలా అద్భుతమైన మాట. ఈ వర్తమానం ప్రవక్త ఏప్రిల్ మాసంలో, అంటే అది బహుశా ఈస్టర్ దినాలు, ఆ దినాల్లో బోధించేటప్పుడు ఆయన సిలువను గూర్చి మాట్లాడుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మన కొరకు బలైపోయినప్పుడు మనకు పరిపూర్ణతను గురించి ఆయన మాట్లాడి పరిపూర్ణతను ఇచ్చాడు. ఆమేన్. మన పాపముల కొరకు ఆయన సిలువలో ఏమయ్యాడు? బలైపోయాడు. ఆమేన్. చూడండి, పరిపూర్ణత అనే మాట మనకు సంబంధించింది కాదు, అది దేవునికి సంబంధించింది. అది దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనుషులందరూ కూడా పాపము చేసినందువల్ల మనకు అసలు పరిపూర్ణత అనేది లేదు. కానీ దేవుడే పరిపూర్ణుడు. అయితే దేవుడు పరిపూర్ణతను కోరుతున్నాడు. అసలు మనకు అందని విషయం అది. అయితే చూడండి, ఇక్కడ దేవుడు పరిపూర్ణుడు గనక మనం పరిపూర్ణులుగా ఉండటానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలి. ఆమేన్. అయితే మనం ఒక్కసారి ఏదైనా తోటలోకి వెళితే, ఏదైనా తోటలో ఆదాము అవ్వల్ని దేవుడు ఉంచినప్పుడు వారు దేవుని వలె పరిపూర్ణంగానే ఉన్నారు. ఆమేన్. మొట్టమొదట పాపం చేయకముందు. కానీ ఎప్పుడైతే వారు పాపం చేశారో, ఆమేన్, పాపం ఎందుకు చేశారు? అవిధేయత వల్ల. ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే దేవుని యొక్క వాక్యానికి అవిధేయులయ్యారు. అప్పుడు పాపం అనేది వచ్చేసింది. అయితే దేవుని యొక్క చట్టం, ఆమేన్ వింటున్నారా? దేవుని యొక్క న్యాయం ఏం కోరుతుందంటే పరిశుద్ధత కోరుతుంది. అక్కడ ఎంత మాత్రము కూడా
దాన్ని ఏమనాలంటే ఎలా చెప్తాను మీకు. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయకూడదు, ఎంత మాత్రము కూడా అపవిత్రత లేకుండా పవిత్రత కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. ఆమేన్. ఒక్క మచ్చ కూడా లేకుండా. అయితే ఎందుకంటే దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ముందు నిలబడాలంటే పరిశుద్ధతే కావాలి. ఆమేన్. కానీ పాపం ఏం చేసింది? లోకములో దేవుని ముందుకు రాకుండా ప్రజలను దూరం చేసేసింది. ఆమేన్. మనకు తెలుసు కదా, ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత ఏం చేశారు? దేవునితో పారిపోతా ఉన్నారు, దూరంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎంత మాత్రము కూడా దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడలేదు, భయపడుతున్నారు, దాక్కున్నారు. అయితే దేవుడు ఒక చట్టాన్ని, ఒక న్యాయాన్ని కోరుతున్నాడు. అదేంటంటే పరిశుద్ధత. ఆమేన్. ఆ పరిశుద్ధత మనకి లేదు. పాపం చేసినందువల్ల దేవునికి దూరం అయిపోయి మనం అపవిత్రులం అయిపోయాం. అయితే ఇప్పుడు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అదే మరలా పాపముల నుంచి మనల్ని విడిపించి ఆమేన్ పరిశుద్ధులుగా మార్చి పరిపూర్ణులు చేసి పరిశుద్ధుడైన పరిపూర్ణుడైన దేవుని సన్నిధిలోనికి రావడానికి ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పాపి తిరిగి రావటానికి ఒకే ఒక మార్గము, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు సిలువలో చిందించిన రక్తము ద్వారానే. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే లోకమంతా కూడా చెడిపోయింది. ఆ ఏదైనా తోటలో జరిగినటువంటి పాపాన్ని బట్టి, ఆమేన్, ఆ వ్యభిచారాన్ని బట్టి మనం అందరం ఎలా పుట్టామంటే పాపంలోనే పుట్టాం. వింటున్నారా? ఆమేన్. మన పుట్టుకే పాపం అయిపోయింది, yes, మన జన్మే చెడిపోయింది. ఈ చెడిపోయిన జన్మల నుంచి మంచిదేది రాదు గనక ఇప్పుడు దేవుడు, వింటున్నారా, ఆమేన్, మరలా తన ప్రేమను మానవుని పట్ల చూపించి ఆ మహోన్నతుడైన దేవుడే మానవుడిగా దిగి వచ్చి, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, మానవ జాతిలో ఒక మనిషిగా పుట్టి పాపము చేత మరణించి నరకానికి వెళుతున్న మానవుడిని విడిపించడానికి ఆయనే సిలువలో మరణించవలసి వచ్చింది. వెల చెల్లించాడు ఆయన. ఆమేన్. పెనాల్టీ ఆమేన్. చెల్లించాడు. ఆమేన్. ఎవరి కొరకు? ఎందుకంటే బైబిల్ చట్టం చెప్తుంది, మరణ శాస్త్రం రాసిన ఆయన వచ్చి మరణించాలి. అంతేకాదు చట్టం ఏం చెప్తుందంటే ఆ యొక్క వెల చెల్లించినప్పుడే ఆమేన్, ఖచ్చితంగా మనకు విడుదల. మనల్ని మనం రక్షించుకోలేము. చూడండి, ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు ఇక వారికి మార్గమే దొరకలేదు, దేవునికి దూరం అయిపోయారు. ఇక పరిష్కారం లేకుండా పోయింది. ఎక్కడికి రావటానికి? దేవుని సన్నిధికి రావటానికి దేవునికి దూరం అయిపోయారు. అయితే మరలా దేవుడు ఆ పాపమునకు వెల చెల్లించి, అనగా కలువరిలో మరణించి ఆయన, ఇప్పుడు చూడండి అక్కడ మీకు ఒక చిన్న మాదిరిని మనం చూడవచ్చు. ఏదైనా తోటలో ఏం చేశాడు దేవుడు? ఒక గొర్రె పిల్లని చంపాడు కదా, రక్తము చిందించబడింది, చర్మపు చొక్కాలు వారికి తొడిగాడు. అది దేనికి మాదిరిగా ఉందంటే, వింటున్నారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వధింపబడిన దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మన కొరకు రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తాడు. ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా కృపచేత రక్షణ పొందుకొని మనం ఆమేన్ పరిపూర్ణతలోనికి వెళతాము. ఇప్పుడు చెప్పండి, పరిపూర్ణత అనేది ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. అయితే ఆ పరిపూర్ణత ఎలా పొందుకుంటాం మనం? కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన రక్తం యందు విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపములన్నీ మనం ఒప్పుకొని
ఆమేన్. ఆమేన్. మనము కూడా క్రీస్తు యేసుతో కూడా మరణించాలి. గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఒక చిన్న అద్భుతమైనటువంటి మాదిరిని ప్రవక్త చెప్తున్నాడు. అదేంటంటే యేసుక్రీస్తు వారు శిలువలో మరణించినప్పుడు ఆయన సమాప్తమైంది అనగానే సృష్టి మొత్తం ఏం చేసింది? చీకటి గమ్మింది, భూకంపం వచ్చింది, రాళ్ళు కింద పడిపోయినాయి పర్వతాల మీద నుంచి, సూర్యుడు చీకటి గమ్మాడు. వింటున్నారా? పట్టపగలే. ఆయన నుండి ప్రాణం ఎప్పుడైతే పోయిందో ప్రకృతి సాక్ష్యం ఇచ్చింది అంటున్నాడు ఆయన గురించి. ఈరోజు నీవు క్రీస్తు యేసుతో కూడా చనిపోతే నీ గురించి కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్. ఏం సాక్ష్యం ఇవ్వాలి? నువ్వు ఎంతగా చనిపోవాలంటే ఆయన ఏ విధంగా కల్వరిలో చనిపోయిన తర్వాత ప్రాణం అర్పించిన తర్వాత స్ఫటికం వలె అలా మారిపోయాడో కదలకుండా, ఆమేన్, నీ పాపం విషయంలో పూర్తిగా అంతగా చనిపోయినప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. ఆమేన్. నీ ఇంటి వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. గ్లోరీ. సంఘములో వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. వీరు లోకమునకు చనిపోయారు. చంద్రతామని చెబుతారా? ఆమేన్. వీరు ఎంత మాత్రము కూడా లోకస్తులు కాదు. గ్లోరీ. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆమేన్. మీ ఆలోచనలు మీవి కాదు, దేవుడు. మీ చూపులు మీవి కాదు, ఆమేన్. మీ మాటలు మీవి మనవి కాదు. ఇక ఆమేన్. మన నడక మంద కాదు, మన ప్రవర్తన మంద కాదు. ఆమేన్. టోటల్ గా దేవుడు. మనము చనిపోయాము గనక పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తు యేసుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. అలాగా క్రీస్తు వలె జీవించిన జీవితమే పరిపూర్ణమైన జీవితం. ఆమేన్. అదే ఆయన వాగ్దానం చేసింది. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు పరిపూర్ణులుగా ఉండేదరు. ఆ పరిపూర్ణతలోనికి నువ్వు వచ్చావనటానికి ప్రకృతి సాక్ష్యం ఇస్తుంది, నీ ఇంటి వాళ్ళు సాక్ష్యం ఇస్తారు, కుటుంబం సాక్ష్యం ఇస్తుంది, సంఘము సాక్ష్యం ఇస్తుంది, నీవు జీవించే జీవితం కూడా సాక్ష్యం ఇస్తుంది. అయితే ఈరోజు ఉన్న సమస్య ఏంటంటే చాలా మంది ఇంకా చనిపోట్ల లోకానికి, పాపానికి. మీరు బ్రతికుంటున్నారు శరీర కార్యాలకు. ఎందుకొరకు ప్రాణం ఇచ్చి ఆయన మనల్ని విమోచించాడో ఆ కార్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం. ఇంకా ఎవరైనా ఏదైనా మిమ్మల్ని అన్నప్పుడు, ఏ విషయంలోనైనా తోనాడి మాట్లాడినప్పుడు మరలా మీ పాత జీవితం బయటకు వస్తూ ఉంది. ఓర్చుకోలేకపోతున్నాం, సహించలేకపోతున్నాం. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మనం కూడా కలిగి ఉండాలి. ఆయన సహించాడు, ఆయన ఓర్చుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఓ నాలో తండ్రి జీవిస్తూ ఆయన క్రియ చేయుచున్నాడని ఆయన సంపూర్ణంగా తండ్రికి సమర్పించాడు. అంటే ఆయనలో ఉన్న ఆత్మకు నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటే నువ్వు కూడా ఏం చేస్తావంటే నీ శరీరం సంబంధమైన ఆలోచనలు చేయకుండా నాలో ఉన్న దేవుడే చూసుకుంటాడు. నేను ప్రేమిస్తాను, క్షమిస్తాను, ఓర్చుకుంటాను, క్రీస్తు వలె జీవిస్తాను. హల్లెలూయా. అలాంటి జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ కడవరి కాలంలో, ఈ యుగ సమాప్తిలో దేవుడు మనల్ని ప్రేమించి పరిపూర్ణతలోనికి తీసుకొని రావటానికి పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని ఇచ్చాడు. ఓ 7 ముద్రల ప్రత్యక్షతను ఇచ్చాడు. బలిష్ఠుడైన దూతగా ప్రభువైన యేసుక్రీస్తు వారే మన మధ్యకు వచ్చాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన వధువులో ఐక్యమయ్యాడు. ఆయన ఎందుకంటే ఆయన రూపం మనకి ఇవ్వటానికి. ఇప్పుడు భూమి మీద ఉన్న వధువు ఎవరో కాదు కానీ, వింటున్నారా, వధువు రూపంలో ఉన్న యేసుక్రీస్తు. శ్రీమతి యేసుక్రీస్తు ఎవరంటే ఆయన వధువై ఉన్నది. కనుక ఆ పరిపూర్ణతలోనికి వద్దాం మనం అందరం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. కళ్ళు మూసుకోండి, అందరం కూడా ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా మీరు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం మాదే నాయన. ఎందుకంటే ప్రభువా
మేము అనేక సార్లు మేము శరీరానుసారంగా ఆలోచిస్తూ శరీరానుసారంగా జీవిస్తున్నప్పుడు అయా మేము మీ యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్నామని గ్రహించినట్లుగా మా మనోనేత్రాలు తెరవండి ప్రభువా. మేమెన్నడూ కూడా మా సొంతగా జీవించడానికి మేము రక్షించబడలేదు నాయన. ఒకప్పుడైతే రక్షణ పొందకముందు లోకంలో జీవించేటప్పుడు మా ఇష్టానుసారంగా జీవించాం. కానీ ఈరోజు రక్షణ పొందింది నాయన, ప్రాణం ఇచ్చి మమ్మల్ని కొనింది మీ కొరకు, మీ వలే నాయా మీ చిత్తము నెరవేర్చిన కొరకే మేము బ్రతుకుతున్నాము నాయన. ఆ ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఎందుకంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండగలని చెప్పారు నాయన. ఓ ఆ పరిపూర్ణత మాకు కావాలి ప్రభువా. అయా మీరు కృప చూపించండి. మాలో ఉన్న ప్రతి లోపమును సరిదిద్దండి. ఉదయకాలంలో మా చేతులెత్తి అయా మీకు సంపూర్ణంగా మరొక్కసారి నూతనంగా సమర్పించుకుంటున్నాము నాయన. అయా మాలో ఉన్నటువంటి ప్రతి శరీర కార్యాలను, అపవిత్ర కార్యాలను, లోక కార్యాలను, సాతాను కార్యాలను మాలో నుంచి తీసివేయండి ప్రభు. అయా మేము వాక్యముగా మారిపోవాలి. అయా మేము చనిపోవాలి లోకానికి. మీరే మాలో జీవించాలి నాయన. మీ వలె మేము ఆలోచించాలి, మీ వలె మేము చూడాలి, మీ వలె మేము మాట్లాడాలి, మీ వలె మేము నడవాలి, మీ వలె మేము ప్రవర్తించాలి నాయన. మాకు తప్పకుండా ప్రభు అటువంటి కృపను దయచేయమని మనం అందరం కూడా ప్రార్థించుకొని చూడగా ఒక చక్కని ఆరాధన గీతమును పడి ఆయన స్తుతిద్దామా. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునానా కోరిక చేరితే ప్రభు పాదాల చెంత. తీరునానా కోరిక చేరితే జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో పని చేయుటలో కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో పని చేయుటలో నీలాగే నడవాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే నడిచి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని ఓ నీలాగే నడిచి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని తీరునానా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునానా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. అవును ప్రభువా, ఈ లోకంలో
మాకు ఒక జీవితం ఇచ్చావు నాయన. ఆమేన్. ఈ జీవితం వ్యర్థముగా గడపటానికి కాదయ్యా. అయ్యా విలువ పెట్టి కొన్నావయ్యా. ఎవరిని మేము మాదిరిగా పెట్టుకోవటానికి కాదు, కానీ మా మాదిరి మీరే. మీరు జీవించిన జీవితం ఎంతో పరిపూర్ణమైనది నాయన. అలాంటి జీవితాన్ని జీవించడానికే నేను కూడా ఇష్టపడుతున్నాను ప్రభువా. పరిశుద్ధాత్ముడా మీరు మాలో ఉండి అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహిస్తారని మేము నమ్ముచూ ఉన్నాం ప్రభువా అని మనమందరం కూడా తీర్మానం చేసుకొని చుండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన మా యేసయ్య, పరిశుద్ధుడైన మా ప్రభువా, ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో కుటుంబ బలిపీఠములో మా కుటుంబాలతో కలిసి మరొక్కసారి మిమ్మల్ని సేవించడానికి ప్రభువా మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని ఆరాధించి మీ మాటలు విని మీ మాటలతో ఈ దినమంతా బ్రతకటానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మీ సన్నిధిలో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరినీ దీవించండి. ప్రాముఖ్యంగా విన్న వాక్యం వాళ్ళ హృదయాల్లో ఫలింప చేయండి. ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో కూడా మీరే తోడుగా ఉండండి ప్రభువా. మీకు నాయన మేము సాక్షులుగా ఉండటానికి అయ్యా మేము లోకమునకు, శరీరానికి, పాపానికి, సాతానికి నాయన మేము చనిపోయామని ప్రభువా మేము మా తండ్రి నాయన సాక్షులుగా ఉండటానికి మీరు మాలో జీవిస్తున్నారని అయ్యా మా జీవితాల ద్వారా మా ప్రభువా అయ్యా మిమ్మల్ని మేము బయలుపరచువారుగా ఉండటకు సహాయం చేయమని నాయన ఈ ఉదయకాలపు దీవెనలతో నింపమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తును శ్రేష్టమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడు తోడైయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.